సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాత్రోంకి గుంజ్ సమస్యలపై విద్యార్థుల గలం కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాత్రోంకి గుంజ్ సమస్యలపై విద్యార్థుల గలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు దీపక్ జాన్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో పోటీ పరీక్షల కోసం విద్యార్థులు, వారి కుటుంబాలు చేస్తున్న భారీ ఖర్చుపై చర్చించారు. దేశవ్యాప్తంగా కేవలం 5 ప్రధాన పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ, ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఆర్ఆర్బీ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రతి సంవత్సరం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. అయితే భారత ప్రభుత్వం కేటాయిస్తున్న మొత్తం విద్యా బడ్జెట్ కేవలం 1,32 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్తో పోలిస్తే విద్యార్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 3 రెట్లు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యం, కార్మిక సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా శిశు సంక్షేమం వంటి 5 కీలక మంత్రిత్వ శాఖలకు కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్తో సమానంగా విద్యార్థులు కేవలం పోటీ పరీక్షల ప్రిపరేషన్కే ఖర్చు చేయాల్సి వస్తుందని వివరించారు. పోటీ పరీక్షల పేరుతో విద్యార్థులు, వారి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని, అందరికీ నాణ్యమైన విద్యతో పాటు సరసమైన ధరల్లో శిక్షణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని వక్తలు కోరారు. దీపక్ జాన్ అన్న గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి, మరొక కార్పొరేషన్ చైర్మన్ అజయ్ గారికి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లకి, కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నాయకులకి, మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారికి, బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ గారికి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఈరోజు దేశంలో చాత్రోంకి గూంజ్ అని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఒక మూమెంట్ తీసుకున్నారో ఆ మూమెంట్లో భాగస్వామ్యం కావడానికి విచ్చేసిన విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి సుమారు ఇప్పటి వరకు 100 సార్లు పేపర్ లీక్ అయింది. ఈ 100 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు ఎంతో మంది పేద కుటుంబాలు సంవత్సరం కొద్దీ ఫీజులు కట్టుకొని ప్రైవేట్ కోచింగ్లకి డబ్బులు కేటాయించి మరి వాళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే మనకు కట్టిన డబ్బులు ఇవన్నీ 1 ఇయర్ అంతా లాస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చాత్రోంకి గూంజ్ అనే ఒక మూమెంట్ తీసుకొని దేశంలో ఉన్న యువకులకు ఎవరికి అన్యాయం జరగద్దు, విద్యార్థులకు అన్యాయం జరగద్దు, వారు అనుకున్న విధంగా ఎగ్జామ్స్ జరగాలి, పారదర్శకంగా ఉండాలని కోట నుంచి ఈ యొక్క చాత్రోంకి గూంజ్ అనే ప్రోగ్రాం తీసుకుని రాజస్థాన్ నుంచి భారతదేశం అంతటా కార్యక్రమం అవుతుంది. ఈరోజు మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు కూడా క్యాన్సల్ అయినందుకు ఎంతో ఇబ్బందులు అయింది. ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. కాబట్టి అలా భవిష్యత్తు అలా జరగద్దు. ఏ ఎగ్జామ్స్ అయినా పారదర్శకంగా జరగాలి, టైమ్లీ జరగాలి, పేపర్ లీకేజ్ కావద్దు, ఎగ్జామ్లో అయిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే విధంగా ఉండాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి, ఈ మూమెంట్కి మీరందరూ తోడై మీరు ఎంత స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అంతే మంది విద్యార్థులకి ఇక్కడ కంటోన్మెంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది మన రాష్ట్రం అంతటా విద్యార్థులు ఐక్యమై విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే అవకాశం కల్పించారు. మీరు ఈ యొక్క స్కాన్ చేసుకొని ఇక్కడ ఉన్నదాన్ని స్కాన్ చేసుకుంటే మీ యొక్క వాయిస్ వినిపించవచ్చు. ఇది ఈ వాయిస్ ద్వారా మళ్ళీ ఎవరు కూడా ధైర్యం చేయలేరు తప్పు చేయడానికి. ఎందుకంటే విద్యార్థులు అనుకుంటే
మంచి మంచోళ్ళకి ఏమైందో తెలుసు కాబట్టి మీ చేతనే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఉంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. వారు రిజైన్ చేయాలని ఏదైతే మూమెంట్ ఉందో వారు రిజైన్ చేసే వారికి మళ్ళీ మంచి పారదర్శకంగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ చూసే విధంగా మీరందరూ భాగస్వామ్యాన్ని సక్సెస్ చేయాలని ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన పల్లు వెంకట్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్ని నాయకులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. ముందుగా ఆనరబుల్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, ఎమ్మెల్సీ విప్ వెంకట్ పల్మూర్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ నోతి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా అజయ్ గారికి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే జరుపుకోవడం జరుగుతుందో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ది యూత్. మీ కొరకే చేపట్టడం జరుగుతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ 10th క్లాస్ తర్వాత ఏదో ఒక కోచింగ్ తీసుకుంటారు. వెదర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్, బైపీసీ లాంటి కోర్సులు మీరు తీసుకోవడం జరుగుతుంది. దాని కొరకు మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు. మినిమం ఒక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు మీరు కోచింగ్ ఫీజుకి మీరు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బులు మీరు మీ పేరెంట్స్ బ్యాంక్లో లోన్ తీసుకొని లేకపోతే ప్రాపర్టీస్ అమ్ముకొని మీరు ఈ యొక్క లోన్ తీసుకొని ఈ యొక్క కోచింగ్ క్లాస్ అటెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఫెయిలియర్లుగా చూసే ఒక సిస్టమ్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. 1000లో ఒక్కరికి ఐఐటీలో సీట్ వస్తుంది. 33,000 మందిలో 30 మందికి డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తే వారు డిజైన్ చేసే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే డబ్బులు ఫీజు కోసం కడుతున్నారో అది మొత్తం ఇండియా వైడ్ క్యాల్కులేట్ చేస్తే 1,50,000 కోట్ల రూపాయలు మీరు ఫీజు రూపంగా మీరు కట్టడం జరుగుతుంది. కానీ మీకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంత ఉన్నది. ఈ దేశానికి ఎడ్యుకేషన్ బడ్జెట్ వచ్చేసి 1,40,000 కోట్లు. అంటే ఎంత డబ్బు అయితే మీరు ఖర్చు పెడుతున్నారో ఫీజు రూపంలో అంతే డబ్బు ఎడ్యుకేషన్ బడ్జెట్ పైన ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈక్వలెంట్ ది బడ్జెట్. సో అదేవిధంగా మీకు ఉద్యోగాలు వస్తలేవు, మంచి కాలేజీల అడ్మిషన్లు వస్తలేవు, ఎవరు బాధ్యత వహిస్తలేరు. మీ యొక్క హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ తెలంగాణలో మహేష్ అన్న గారి నాయకత్వంలో మీ యొక్క హక్కుల కొరకు పోరాడే ఒక ప్రోగ్రామ్ ఇదాన్ని సందర్భంగా మీకు తెలియపరుస్తూ దయచేసి ఈ యొక్క వ్యవస్థ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చేంజ్ కావాల్సిన ఖచ్చితమైన అవసరం ఉంది. దీనికి మీరు సంగీతం తెలుపుతూ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది మీరు స్కాన్ చేసేసి ఈ యొక్క మూమెంట్ లో మీరు పాల్గొనాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఏదైతే ఛాత్రోకి కోడ్ ఏదైతే హిందీలో ఏదైతే అర్థంలో ఒక వాయిస్ మన స్టూడెంట్స్ కి ఒక వాయిస్ కాంగ్రెస్ పార్టీ మీ స్టూడెంట్స్ ఒక వాయిస్ గా నిలబడుతుంది. దయచేసి మీరందరూ ఈ మూమెంట్ లో పాల్గొనాలా. ఆన్లైన్ లో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీ యొక్క హక్కుల కొరకు మీ యొక్క భవిష్యత్తు కొరకు మీరు ఈ మూమెంట్ లో పాల్గొనాలని సందర్భంగా మీకు మనవి చేస్తూ అదేవిధంగా మీరందరూ సోషల్ మీడియాలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని మీరు కూడా పిలుపునివ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. Because all the way we came from here to enlighten you regarding what is happening in the government of India, in particularly education system, particularly under HRD, Human Resource Development. మరి ఈ కార్యక్రమాన్ని
అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేసిన విద్యార్థులందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఒక్కటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా విద్యార్థుల కొరకు విద్యార్థి తల్లిదండ్రుల కొరకు ఎవరు దేశ స్థాయిలో పోరాటం చేయలేదు. ఒకే ఒక్కటిలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఛాత్రోద్యాన పేరు కింద విద్యార్థులు ఐక్యవంతం చేయాలి, లేదా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ సంవత్సరం కొరకు కష్టపడి మరి పేపర్ లీకేజ్ వల్ల దాని బాధ్యతగా అకాడమిక్ నష్టపోవడం వల్ల ఎంత బాధపడతారో ఆ విషయాన్ని తెలుసుకొని స్వయంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో పర్యటించేసి విద్యార్థుల పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఏమన్నాడు, మనం కూడా పోరాడుతున్నాడు. బికాజ్ వి డోంట్ నెగ్లెక్ట్ ద స్టూడెంట్స్ మూవ్మెంట్, యు నో ఇన్ అస్సాం గణపరిషత్ అని చెప్పేసి దే స్టార్టెడ్ స్టూడెంట్స్ మూవ్మెంట్. లేటర్ దే కేమ్ టు పవర్, దే రూల్డ్ అప్ టు 10 years. ఓ ఇండియన్ పాలిటిక్స్ లో కానీ అదేవిధంగా ప్రపంచ పాలిటిక్స్ లో కానీ నోబడీ విల్ నెగ్లెక్ట్ ద స్టూడెంట్ మూవ్మెంట్. లైక్ దట్ మీరు కూడా యువర్ గ్రోయింగ్ స్టేజ్ అండ్ మ్యాచ్యూరిటీ వచ్చిన స్టేజ్ కనుక దయచేసి రాహుల్ గాంధీ గారు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన ఉద్యోగాల కొరకు ఏ విధంగా చేసే స్థాయిలో ఈరోజు పోరాడుతున్నారు. దాంట్లో ఈరోజు పేపర్ లీకేజ్ అరెస్ట్ కావాలి, అదేవిధంగా దీనికి అంతటి కారణమైన మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మంత్రి గారు రాజీనామా చేయాలి అన్న ఒకే ఒక విధానంతో దేశం పరిగణిస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి, ఇప్పటివరకు ఏ పార్టీ కూడా విద్యార్థుల సమస్యల కొరకు పోరాడలేదు. ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కొట్టాడుతుంది కదా. మరి మీరందరూ కూడా ఇక్కడ పెట్టిన పోల్ ప్రకారంగా దాంట్లో స్ట్రాటజీ చేయడానికి మనం ఫస్ట్ మరి ఇది కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒప్పుకుంటారా అందరూ రాజీనామా చేయమని చెప్పి? We want resignation of ధర్మేంద్ర ప్రధాన్. We want resignation of ధర్మేంద్ర ప్రధాన్ అనండి. We want resignation of. Thank you. మరి I request the PCC chief and Kanpur to extend. విద్యార్థులంటే కేవలం విశ్వవిద్యాలయాల్లో తయారైనటువంటి యంత్రాలు కాదు, కేవలం పరీక్షలు రాసేటువంటి పనిముట్లు అంతకంటే కాదు. విద్యార్థులంటే ఈ దేశ భవిష్యత్తును అవసరమైతే ప్రపంచ స్థాయిలో, ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టగలిగినటువంటి శక్తి యుక్తులు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఉన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. విద్యార్థులారా, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ, దళిత బహుజన గిరిజన మైనారిటీలు కానీ, పేద మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ దేశంలో అని చెప్పి వారి అందరి యొక్క సాధక బాధకాలు తీసుకోవడానికి ఆనాడు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ దేశంలో విద్యార్థులు యువకుపడుతున్న బాధలను, ఈ దేశంలో నిరుద్యోగ యువకులు పడుతున్న బాధలను తెలుసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని, యువకులను, విద్యార్థులను జాగ్రత్త పరిచే కార్యక్రమాన్ని ఆ రోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. విద్యార్థులారా, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను కానీ విజ్ఞానం వైపు నడిపించకుండా అంధవిశ్వాసాల వైపు నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీని అడుగు అడుగున అడ్డుకొని ప్రశ్నించే గొంతుగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు అయితే, ఆ రాహుల్ గాంధీ గారి ప్రతినిధులే ఇక్కడ కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జరుగుతున్న విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న తరుణంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వారి భవిష్యత్తు నిర్మించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునిస్తే వారి పేరు మేరకే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేస్తే మా నాయకుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మనందరినీ ఆశీర్వదించిన సందర్భాన్ని మరొకసారి మీ అందరి ముందు ప్రశ్నించదలుచుకున్నాను. స్వామి వివేకానంద గారు చెప్పారు, ఓ యువత మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో అని చెప్పి స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన
ఇలాంటి అవకతవకలు జరిగి మన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పోరాటానికి మీ అందరి మద్దతు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మీ అందరి వల్ల ఈ దేశ నిర్మాణం జరగాలని చెప్పి ఆ నిర్మాణంలో మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగించుకుంటున్నాను మిత్రులారా. జై హింద్, జై కాంగ్రెస్. వారి భవిష్యత్తు నిర్మించుకోవడం కోసము అహర్నిశలు పాటుపడుతున్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ బల్బోని వెంకట్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి, మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ జాన్ గారికి, మాజీ మంత్రివర్యులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిత్రుడు మిట్టపల్లి వెంకటేష్ గారికి, యువజన కాంగ్రెస్ నాయకులకి, ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులకి, అదేవిధంగా మరో కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది రేపటి భవిష్యత్ విద్యార్థులు కానీ, రేపటి భవిష్యత్ ఇంజనీర్లు కానీ, రేపటి భవిష్యత్ వైద్య వృత్తులకు పోయేవారు కానీ, రేపటి భవిష్యత్ ఉపాధ్యాయులు కానీ, రేపు కాబోతున్న యువ శాస్త్రవేత్తలు కానీ ఇక్కడ కూర్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేయారు. సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారు, శాసనసభ్యులు కంటోన్మెంట్ గణేష్ గారు, బీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ గారు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గారు, కార్పొరేషన్ చైర్మన్ అజయ్ గారు, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అరుణ్ గారు, డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఎందుకు ఈ మీటింగ్ చేస్తా ఉన్నామో తెలుసా? 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. నో క్రాస్ టాకింగ్, 2 నిమిషాలు నిశ్శబ్దం. Why are we organizing this meeting? What for this meeting has been organized? మీరు ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ది కంట్రీ ఎవరు? రాహుల్ గాంధీ. Why Rahul ji is very worried about your future? నీట్ ఎగ్జామ్ కోసము రాహుల్ గాంధీ దేశమంతా ఎందుకు తిరుగుతా ఉన్నాడు? Why is he so much worried? Because your effort, day and night కష్టపడి నీట్ కోసం విద్యార్థులు ప్రిపేర్ అయినారు. Nearly 1,32,000 crores of money has been put into your education. మీ ఎడ్యుకేషన్ ని, మీ ట్యూటోరియల్స్ ని, మీ బుక్స్ ని, మీ ఫుడ్ ని ఇంత ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో తోని నీట్ పేపర్ లీక్ చేసి అమ్ముకొని ఈ దేశ భవిష్యత్ అనేటువంటి యువతరం యొక్క జీవితాలతో చెలగాట మాడినారు. ఇది మోడీ గారి యొక్క చాతకానితనము. మోడీ గారి ప్రధానమంత్రి చెప్పని ఇంకా జాతీయ చెప్తాం. చైనా మన ఇండియాకి వచ్చుకోకుండా మాట్లాడు. కనీసం భారతదేశంలో నీటి పరీక్షలు కూడా సక్రమంగా నడుపుకోలేని దుస్థితిలో ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ దేశానికి అది సిగ్గుచేటు. ఇంత జరిగినా వై ధర్మేంద్ర ప్రధాన్ నాట్ ఎట్ రిజైన్? ఇంత పెద్ద తప్పిదము, ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద డబ్బు వాళ్ళు అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయరు.
ఇలా పెట్రోల్ ధర ఏముంది, చాలా మంది కూలర్ వాడతారు. పెట్రోల్ ధర ఏముంది, డీజిల్ ధర ఏముంది, ఎందువల్ల పెరుగుతూ ఉన్నాయి, ఎవరు లాభపడతా ఉన్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు బల్బం పెట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియాస్ ఫ్యూచర్ లీడర్ ఇస్ రాహుల్ గాంధీ. వారు ప్రధాని అవుతేనే సమూలంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వస్తాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో విద్యా వ్యవస్థని మరొకసారి బలోపేతం చేయాలని మేధావైన పివి నరసింహారావు గారిని మొదటి హెచ్ఆర్డీ మినిస్టర్గా నియమించిన సందర్భం. ఆనాటి లీడర్ వరకు హెచ్ఆర్డీ మినిస్టర్ ఎడ్యుకేషన్ లిటరసీ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ అలాంటి హెచ్ఆర్డీ మినిస్టర్ తప్పులు చేసి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకే ఇవాళ మీకు జ్ఞానోదయం కావాలని, మీకు తెలవాలని, ఈ మోడీ పథకంలో బయటకు రావాలని ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరూ అభినందిస్తూ రేపు మీరు కూడా నీట్ రాస్తారు, పరీక్షలు తయారు అవుతారు, తల్లిదండ్రులు కష్టపడతారు. ఇలా లీకేజీలు అవుతాయి చెప్పడంలో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు చెప్పడానికి మీటింగ్ చేస్తాం. మిత్రులందరూ